దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగిందని ఆయన ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి రావాలని తమ సొంత పార్టీ నాయకుల ఫోన్లను కూడా వదలలేదని అన్నారు. కేటీఆర్, కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఇక ఈ కేసులో కేసీఆర్ పూర్తిగా ఇరుక్కున్నారని తెలిపారు. బీజేపీకి ఇది మంచి అవకాశమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని గోనె ప్రకాశ్రావు తెలిపారు. ఎక్కడ ఎప్పుడు చేయనంత ఫోన్ ట్యాపింగ్ దాదాపు 1200 మంది పాలిటీషియన్స్, దాంట్లో నక్సల్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు ఎనలిస్టులు కావచ్చు, చాలా మంది ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాల్ డేటా రికార్డు ప్రకారం అన్ని డిస్ట్రాయ్ చేశారు. 15 నుంచి అనుకోండి, 14 నుంచి అనుకోండి, వాళ్ళ ప్రభుత్వ హయాం నుంచి జరిగినాయి. అన్ని డిస్ట్రాయ్ చేశారు. అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకరరావు చెప్పినారు, ప్రభాకరరావుకు ఆగస్టు 5 వరకే ఉంది. ఆగస్టు 5 తర్వాత ఆయన సహకరించడం లేదు. ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటారు. అతను అరెస్ట్ కావడం ఖాయం. పోలీస్ జ్యుడిషియల్లో ఉండి తర్వాత ఇంట్రాగేషన్కి తీసుకుంటారు. అప్పుడు ఆయన బయటికి రావాలి. ఆల్రెడీ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ కానీ, భుజంగరావు గారి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా. సో సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిండు, తప్పించుకోలేదు. చరిత్ర